పరిచర్య. ఈ మాట వినగానే మనకు ఎంతో గొప్ప సేవ గుర్తొస్తుంది. కాని దాని వెనుక ఉండే ఒత్తిడి, అదొక పెద్ద సవాలు. ఈరోజు మనం ముఖ్యంగా సంఘ కాపరులు ఎదుర్కొనే ఆ భారాల గురించి మాట్లాడుకుందాం. వాళ్ల క్షేమం కోసం డాక్టర్ శంకర్ బాబు గారు చెప్పిన కొన్ని అద్భుతమైన సూత్రాలను పరిశీలిద్దాం. ఓ మాటతో మొదలు పెడదాం. నిజానికిది చాలా శక్తివంతమైన మాట. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద బాధ్యత ఏదైనా ఉందంటే అది బహుశా సంఘ కాపరిదే కావచ్చు. ఎందుకలా అంటారా? ఆలోచించండి. విశ్వాసుల ఆత్మీయ జీవితాలను కాపాడటం కంటే పెద్ద బాధ్యత ఏముంటుంది? సరే, మరింత భారమైన బాధ్యత అంటున్నాం కదా, అసలు ఆ బాధ్యతలో ఏముంటుంది? ఒక కాపరి పాత్ర ఎంత కష్టమైనదో, ఎంత విభిన్నమైనదో ఇప్పుడు చూద్దాం. ఒక కాపరి పనికి అసలు ఫుల్ స్టాప్ అనేది ఉండదండి. ఆదివారం ఆరాధనలు, వారంలో బైబిల్ స్టడీలు, ప్రార్థన కూటాలు, ఇళ్లకు వెళ్లి పరామర్శించడం, ఆత్మీయంగా నడిపించడం, కష్టాల్లో ఉన్నవారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, అబ్బో ఈ లిస్టలా సాగిపోతూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇదొక ఆగని పరుగు పందెం లాంటిది. మరి పరుగులో వాళ్ల సొంత ఆరోగ్యం, వాళ్ల క్షేమం ఇవన్నీ ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతాయి. పట్టించుకునే తీరే ఉండదు. అయితే ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఉంది. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఆరోగ్యమే పరిచర్యకు పునాది. తమ గురించి తాము శ్రద్ధ తీసుకోవడం స్వార్థం కాదు, అస్సలు కాదు. నిజానికి అది దేవుని పరిచర్యను సమర్థవంతంగా చేయడానికి చాలా అవసరం. ఆ ఆలోచనేంటో ఇప్పుడు చూద్దాం. దీనికొక చక్కటి పేరు పెట్టారు: స్వయం గూర్చిన గృహ నిర్వాహకత్వం. సింపుల్గా చెప్పాలంటే మన మొదటి పిలుపు, మన మొదటి బాధ్యత ఎవరికో తెలుసా? పరిచర్యకు కాదు, దేవునితో మనకున్న సంబంధానికి. మన శరీరాన్ని పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన ఒక పనిముట్లా చూడాలి. ఆ పనిముట్టు సరిగ్గా ఆరోగ్యంగా ఉంటేనే కదా దేవుని పని మనం చేయగలం. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. థియరీ బాగుంది, కానీ ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? ఒత్తిడిని తట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడే 10 ముఖ్యమైన సూత్రాలున్నాయి. వాటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ 10 సూత్రాలు మన పరిచర్య ప్రయాణం ఆరోగ్యంగా నిలకడగా సాగటానికి బలమైన పునాదిలాంటివి. జీవితంలోని అన్ని ముఖ్యమైన అంశాలను ఇవి చేర్చిస్తాయి. మరవేంటో చూసేద్దామా? ఓకే, మొదటి 4 సూత్రాలు మన ఆత్మీయ, శారీరక ఆరోగ్యానికి సంబంధించినవి. ఫౌండేషన్ అన్నమాట. మొట్టమొదటిది, మన ఫస్ట్ కాలింగ్ దేవునికే, పరిచర్యకు కాదు అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. 2, ఇందాకనుకున్నట్టే ఈ శరీరం దేవుడిచ్చిన ఒక సాధనం. ఇక 3, 4 ఇవి 2 ఆహారం గురించి. మంచి పౌష్టికాహారం తినటం, జంక్ ఫుడ్ లాంటి వాటికి దూరంగా ఉండటం. ముఖ్యంగా ఎవరైనా ప్రేమతో ఆతిథ్యం ఇచ్చినప్పుడు మితంగా తినడం కూడా చాలా ముఖ్యం. తర్వాత 5వ సూత్రం. ఇది వ్యాయామం గురించి. టార్గెట్ చాలా సింపుల్ అండ్ క్లియర్. రోజూ కనీసం ఓ 15-20 నిమిషాలు, లేదా వారానికి మొత్తం కలిపి ఓ 150 నిమిషాలు ఒంటికి చెమట పట్టేలా ఏదో ఒక వ్యాయామం చేయాలి. కనీసం రోజు కాసేపు నడవడం అలవాటు చేసుకున్నా చాలా మంచిది. ఇక 6వ సూత్రం, బహుశా చాలామంది చాలా తేలికగా తీసుకునే విషయం ఇది. అదేంటంటే నిద్ర. అవును, ప్రతి రాత్రి 7-8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. మన శరీరం మళ్లీ రీఛార్జ్ అవ్వాలంటే అది అత్యవసరం. గుర్తుంచుకోండి, సరైన నిద్ర లేకపోవడం అంటే మన ఆరోగ్యాన్ని మనమే ప్రమాదంలో పడేసుకోవడం. 7వ సూత్రం, పనిభారాన్ని ఎలా మేనేజ్ చెయ్యాలనే దాని గురించి. మన ముందు 2 దారులున్నాయి. ఒకటి, అన్నీ నేనే చేస్తా అని చెప్పి భారాన్నంతా నెత్తినేసుకుని చివరికి అలసిపోయి నీరసించిపోయే దారి. రెండోది, తెలివైన దారి. సంఘంలో ఉన్న నమ్మకమైన వాళ్లను గుర్తించి వాళ్లకు కొన్ని బాధ్యతలు అప్పగించి వాళ్లను కూడా పరిచర్యలో భాగం చేయడం. డాక్టర్ శంకర్ బాబు గారు ఈ 2వ దారినే మనకు గట్టిగా సూచిస్తున్నారు. అలా పనులు అప్పడించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? అదే 8వ సూత్రం. కాపరులు తమ అసలైన, ప్రాథమికమైన పనులపై దృష్టి పెట్టడానికి సమయం దొరుకుతుంది. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో చెప్పినట్టుగా వాక్యం బోధించడం, ప్రార్థన చేయడం, ఈ ముఖ్యమైన పనులకి ఎక్కువ సమయం కేటాయించవచ్చు. ఇక చివరి 2 సూత్రాలు 9, 10 ఇవి చాలా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి కుటుంబం గురించి. తమ భార్యకి ఇవ్వాల్సిన సమయం, శ్రద్ధ ఇవ్వడం, పిల్లలతో, కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం. ఒక్క విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి: సొంత కుటుంబాన్ని పట్టించుకోకుండా పరిచర్యలో మాత్రం నమ్మకంగా ఉండటమనేది అసాధ్యం. ఈ మాటను దేవుని వాక్యం కూడా ఎంత బలంగా చెప్తుందో చూడండి.
1 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక సూటి ప్రశ్న ఉంది. ఒక వ్యక్తి తన సొంత ఇంటిని సరిగ్గా చూసుకోలేకపోతే ఇక దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు? ఆలోచించండి. ఇంతకంటే స్పష్టంగా ఎలా చెప్పగలం? కుటుంబం ఎంత ప్రాముఖ్యమో ఈ ఒక్క ప్రశ్న చాలు మనకు గుర్తు చేయడానికి. సరే, దాదాపుగా మనం ముగింపుకు వచ్చేశాం. మొదట్లో మనం పరిచర్యను ఒక పరుగు పందెంతో పోల్చుకున్నాం కదా, ఆ విషయాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. డాక్టర్ శంకర్ బాబు గారు ముగింపుగా ఒక అద్భుతమైన మాట చెప్పారు. ప్రభువు కోసం ఆవేశంగా పౌరుషంగా పరుగెత్తడం చాలా మంచిదే, కాని ఆ పరుగులో మధ్యలో కాస్త ఆగి మనం సరైన దారిలోనే ఉన్నామా, ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నామా అని మనల్ని మనం పరిశీలించుకోవడం చాలా తెలివైన పని. ఎందుకంటే ఇది కేవలం ఎంత వేగంగా పరుగెడుతున్నాం అనే రేస్ కాదు, ఎంత వివేకంగా పరుగెడుతున్నాం అనే ప్రయాణం. కాబట్టి ఈ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రశ్న మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. పరిచర్య అనే ఈ సుదీర్ఘ పరుగు పందెంలో మనల్ని మనం పట్టించుకోవడానికి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు కాస్త విరామం తీసుకుంటున్నాం?